వాల్మీకి రామాయణం, వ్యాస మహర్షి మహాభారతాన్ని రాసినట్లు మనలో చాలామందికి తెలుసు. అయితే వీరే కాకుండా ఎందరో అపర విద్యా కౌశలులు ఆధునిక విద్యకు కూడా అందనంత రీతిలో మహాగ్రంథాలు రాశారు. వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వాల్మీకి. ఈ మహానుభావుడి పేరు చెప్పగానే ఆయన రచించిన రామాయణం గుర్తుకు వస్తుంది. అయితే ఈయన రామాయణంతో పాటు అక్షర లక్ష అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందించారనే విషయం ఎంతమందికి తెలుసు? ఈ గ్రంథం అప్పట్లోనే రచించిన ఒక ఎన్సైక్లోపీడియా వంటిది. ఈ గ్రంథంలో రేఖాగణితం, బీజగణితం, త్రికోణమితి, భౌతిక గణిత శాస్త్రం మొదలైన 325 రకాల గణిత ప్రక్రియల గురించి, ఇంకా ఖనిజ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, జలయంత్ర శాస్త్రం, గాలి, విద్యుత్, ఉష్ణములను కొలిచే పద్ధతులు వంటి ఎన్నో విషయాల గురించి విపులంగా వివరించబడింది. ఈ గ్రంథంలోని ఏ ఒక్క శాస్త్రం పైనైనా పూర్తి అవగాహన తెచ్చుకుంటే మనం ఆ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందడంలో ఎటువంటి సందేహం లేదు. ఖండిక ఋషి. ఈయన గురించి చాలా తక్కువ మందికే తెలుసని చెప్పాలి. కానీ ఈయన రచించిన శబ్దశాస్త్రం ఎంతో ప్రఖ్యాతి చెందింది. ఈ గ్రంథంలో సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను, ప్రతిధ్వనులను గురించి వివరించారు. ముఖ్యంగా ఈ గ్రంథంలోని 5 అధ్యాయాలు కృత్రిమంగా ధ్వనులు ఎలా సృష్టించడం, వాటి స్థాయి, వేగాలు ఎలా కొలవడం అనే విషయాల గురించి క్షుణ్ణంగా వివరించబడింది. కశ్యపముని. ఈయన రచించిన శిల్పశాస్త్రం అమోఘమని చెప్పాలి. ఈ శాస్త్రంలో 22 అధ్యాయాలుండగా వాటిలో 307 రకాల శిల్పాల గురించి, 101 రకాల విగ్రహాల గురించి సంపూర్ణంగా వివరించబడింది. అంతేకాకుండా ఆలయాలు, రాజభవనాలు, చావడులు మొదలైన అన్ని రకాల నిర్మాణ విషయాలు 1000కి పైగా ఉన్నాయి. ఈ శాస్త్రంలో విశ్వామిత్రుడు, మయుడు, మారుతి మొదలగు ఋషులు చెప్పిన ఎన్నో విషయాలు కశ్యపముని పొందుపరిచాడు. సుకేసుడు. మన పురాతన భారతీయులు వండుకునే అన్ని రకాల వంటల గురించి, అవి తినడం వల్ల మానవులకు కలిగే లాభాల గురించి సుకేశముని సూపశాస్త్రాన్ని రచించాడు. ఇందులో ఊరగాయలు, పిండి వంటలు, తీపి పదార్థాలు, 108 రకాల వ్యంజనాలు మొదలగు అనేక రకాల వంటకాలతో పాటు ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది. ఋష్యశృంగముని. ఈయన రాసిన మాలినీ శాస్త్రంలో వివిధ రకాల పూల గురించి, ఆ పూలతో అల్లే దండలు, వివిధ రకాల శిరో అలంకరణతో పాటు పూల రేఖలపై రహస్య భాషలో సందేశాలు రాసే విధానం గురించి వివరించబడింది. ఈ విషయాలన్నీ 16 అధ్యాయాలలో పొందుపరిచాడు. అశ్విని కుమార సహా. ఈయన లోహాలపై రాసిన ధాతుశాస్త్రం మహత్తర గ్రంథంగా పేర్కొనవచ్చు. ఈ గ్రంథంలో మొత్తం 7 అధ్యాయాలుండగా వాటిలో లోహాల గురించి, కృత్రిమ లోహాల తయారీ, లోహాల మిశ్రమం వల్ల వచ్చే ఫలితాల గురించి వివరించాడు. ఇదే గ్రంథంలో రాగిని బంగారంగా ఎలా మార్చాలి అనే అంశంపై కూడా ఈయన వివరించాడట. కానీ కాలగమనంలో ఈ గ్రంథానికి సరైన రక్షణ లేక ఈ విషయాలు చాలా వరకు నాశనమైనాయి. అశ్విని కుమారుడు లోహాల మీదే కాకుండా 32 రకాల విషాలు, వాటి గుణాలు, ప్రభావాలు, వాటిని ఉపయోగించే పద్ధతి, పొరపాటున ఆ విషాలు మానవ శరీరంలోకి వెళ్తే ఆ విషాలకు విరుగుడు వంటి విషయాలను విషశాస్త్రం అనే గ్రంథంలో స్పష్టంగా రాశాడట. భీముడు. భీముడి పేరు చెప్పగానే అతని బల పరాక్రమాలు, గదా విద్య నైపుణ్యం గుర్తుకు వస్తుంది. అయితే ఆయన గురించి మరో కోణం చాలా తక్కువ మందికి తెలుసని చెప్పాలి. భీముడు బలంలోనే కాకుండా చిత్రలేఖనంలో ప్రావీణ్యుడు. ఈయన ప్రావీణ్యం ఎంతటిదంటే ఒక మనిషి గోరు కాని, తల వెంట్రుక కాని, ఎముకను కాని చూసి ఆ వ్యక్తిలా బొమ్మను గీయగలిగేవాడట. ఈయన ఈ వివరాలతో పాటు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చిత్రకర్మ శాస్త్రం అనే గ్రంథాన్ని కూడా రచించాడు. ఈ వివరాలన్నీ 12 అధ్యాయాలలో పొందుపరిచాడు. మల్లుడు. మల్లుడు మహాబలవంతుడిగా మన పురాణాలు చెబుతున్నాయి. ఈయనతో ముష్టిఘాతానికి దిగడం అంటే యమపురికి దారి వెతుక్కున్నట్లే అని మన పూర్వీకులు చెప్పారు. ఈయన వ్యాయామాలు, వాటి వల్ల కలిగే ఉపయోగాలు, ఆటల వల్ల కలిగే లాభాలు, వట్టి చేతులతో చేసే 24 రకాల పోరాట విద్యల గురించి మల్లశాస్త్రం అనే గ్రంథాన్ని లిఖించాడు.
వాత్సాయన మహాముని. ఈ పేరు వినగానే అందరికీ ఆయన రాసిన కామశాస్త్రం గుర్తుకు వస్తుంది. అయితే ఈయన దానితో పాటు రత్న పరీక్ష అనే గ్రంథాన్ని కూడా రాశాడు. ఈ శాస్త్రంలో రత్నాలకు ఉన్న 24 లక్షణాలు, వాటి శుద్ధతను పరీక్షించడానికి 32 పద్ధతులు, వాటి బరువు తూచే విధానం, వాటి రూపం వంటి విషయాల గురించి ఈ శాస్త్రంలో పొందుపరిచాడు. వీరబాహు ఈయనను సుబ్రహ్మణ్య స్వామి శిష్యుడిగా మన పురాణాలలో చెప్పబడింది. ఈయన రచించిన మహేంద్రజాల శాస్త్రంలో నీటిపై నడవడం, గాలిలో తేలడం వంటి ఎన్నో చిత్ర విచిత్ర భ్రమలను కల్పించే గారడీల గురించి వివరించబడింది. వ్యాసుడు వేదాలను క్రమబద్ధీకరించాడు కాబట్టి ఈయనను వేదవ్యాసుడు అని అంటారు. ఈయన పేరు వినగానే అందరికీ మహాభారతం గుర్తుకు వస్తుంది. అయితే ఈయన మహాభారతంతో పాటు ఎన్నో గ్రంథాలను మానవాళికి అందించాడు. వాటిలో ఒకటి అర్థశాస్త్రం. ఈ గ్రంథం మొత్తం 3 భాగాలుగా విభజించి వాటిని 82 విధానాలుగా ధనం ఎలా సంపాదించాలో వివరించాడట. దీని ఆధారంగానే కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని మరింత విపులంగా వివరించి దానిని గ్రంథస్థం చేశాడని ఒక వాదన. అయితే నేటికి చాణక్యుడు రచించిన అర్థశాస్త్రమే ప్రాచుర్యంలో ఉంది. అగస్త్య మహాముని. మన పురాణాలలో అగస్త్య మహాముని గురించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. ఈయన మహామునిగా అపార విద్యా పారంగతుడిగా మన వేదాలలో చెప్పబడింది. ఈయన రాసిన శక్తితంత్రం అనే గ్రంథంలో సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని, భూమి మొదలైన 64 రకాల బాహ్య శక్తులు, వాటి వినియోగాల గురించి వివరించబడింది. అంతేకాదు ఇందులో అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన అణ్వస్త్ర తయారీ, వాటి విచ్ఛేదన గురించి వివరించబడిందట. మతంగ ఋషి ఈయన సౌదామిని కళ అనే గ్రంథాన్ని లిఖించాడు. ఈ గ్రంథంలో నీడల ద్వారా, ఆలోచనల ద్వారా మనిషి మానసిక ప్రవర్తన గురించి చెప్పబడింది. అంతేకాకుండా భూమి, పర్వతాలలోని లోపలి భాగాల ఛాయాచిత్రాలను గీసే ప్రక్రియ గురించి చెప్పబడింది. అత్రిముని ఈయన వాతావరణంపై ఎన్నో పరిశోధనలు చేశాడట. ఈయన రాసిన మేఘశాస్త్రం అనే గ్రంథంలో 12 రకాల మేఘాలను, 12 రకాల వర్షాలను, 64 రకాల మెరుపులను, 33 రకాల పిడుగుల గురించి విపులంగా వివరించబడింది. అథర్వణ వేదం. అథర్వణ వేదం మన హైందవ ధర్మంలో పేర్కొనబడిన 4 వేదాలలో ఒకటి. ఈ వేదాన్ని ఎందరో మహారుషులు, దేవతలు లిఖించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. ఈ వేదంలో స్థాపత్య విద్య అనే అంశం ఒకటి ఉంది. ఇందులో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ విద్యల గురించి, నగరాల ప్రణాళిక, కట్టడాలు మొదలైన సమస్త నిర్మాణ విషయాల గురించి పొందుపరిచారు. ఈ 15 శాస్త్రాలే కాకుండా అగ్నివర్మ రచించిన అశ్వశాస్త్రం, కుమారస్వామి రచించిన గజశాస్త్రం, భరద్వాజ మహాముని రచించిన యంత్రశాస్త్రం వంటి శాస్త్రాలతో పాటు ఆయుర్వేదం, ధనుర్వేదం వంటి ఎన్నో శాస్త్రాలను గ్రంథస్థం చేసి మన పూర్వీకులు మనకు అందించారు. అయితే కాలగమనంలో వచ్చిన ఎన్నో ప్రళయాలు, యుద్ధాలు వంటి వాటి వల్ల చాలా గ్రంథాలు నాశనమవ్వగా మరికొన్ని నిర్లక్ష్యం వల్ల పాడైపోయాయి. వీటిలో కొన్ని మటుకు ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో భద్రపరిచారు. వీటిని గనుక ఈ కాలంలోని శాస్త్రవేత్తలు బాగా అధ్యయనం చేసి వినియోగంలోకి తెస్తే ప్రపంచం కని విని ఎరుగని అద్భుతాలు సృష్టించవచ్చు.